హాయ్ హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ అలా అవుటింగ్కి సరదాగా వెళ్ళొచ్చిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళొచ్చామనంటే పెనుమాక అమరావతి రోడ్ ఏపీ అండి. సో నేను మా మమ్మీ మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా పెద్దమ్మ కజిన్స్ తిను పెద్దమ్మ కూతురు మమ్మీ సైడ్ అనమాట, ఇంకా అత్తయ్య. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్ అనమాట. ఫస్ట్ స్టేలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ స్టేలో వచ్చేసి 108 దివ్యక్షేత్రాల చిన్న చిన్న టెంపుల్స్లో అయితే అరేంజ్ చేసి పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకురండి. చాలా బాగుంది. ముక్కోటి ఏకాదశి ముందు రోజు అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సరౌండింగ్స్ కూడా ఒకసారి వీడియో అయితే తీసానమాట. సో ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. సో మేము మా కజిన్స్తో పాటు వెళ్ళామన్నాను కదా, చాలా రోజుల తర్వాత మేము అందరం 2 కార్లు వేసుకొని వెళ్ళామన్నమాట. ఆ రోజు సండే మార్నింగ్ వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ధనుర్మాసం గోష్ఠి అయితే జరిగిందండి. ఆ గోష్ఠికి వెళ్ళి అటెండ్ అయ్యి మధ్యాహ్నం అక్కడే భోజనాలు అనమాట. అవి భోజనాలు చేసేసి ఈవినింగ్ 4 o'clock అయితే బయలుదేరామన్నమాట. గోష్ఠి అంటే ధనుర్మాసంలో చాలా విశిష్టమైనదండి. మంగళగిరిలో ధనుర్మాసం చాలా ప్రత్యేకంగా ఆండాలదేవి అమ్మవారి పూజ అయితే చేస్తారు. మార్నింగ్ 5 o'clock శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అయితే అమ్మవారి పూజ చేసి ప్రసాదాలు అయితే పంచిపెడతారనమాట. ఇంకా గోష్ఠి అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గుడిలోనే పూజ చేస్తారు. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో అయితే గోష్ఠిలాగా పూజ జరిపించి తీర్థ ప్రసాదాలు పంచిపెడతారనమాట. ఇంకా కొంతమంది అయితే కుదిరితే భోజనాలు కూడా పెడతారు. సో అలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈసారి ప్రతి సంవత్సరం మా ఇంట్లో కూడా జరుగుతుంది. నాకు కుదిరినంత వరకు నేను కూడా ఒక షార్ట్ లాగా లేదా వీడియో లాగా తీసి మా ఇంట్లో జరిగిన ధనుర్మాసం గోష్ఠి కూడా పెడతానండి. సో తప్పకుండా వాచ్ చేయండి. ఇది చూసారు కదా, టెంపుల్కి వెళ్ళి మేము బయటకు వచ్చేసాము. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. December 20th మా పాప స్కూల్ యాన్యువల్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. సో ఆ వ్లాగ్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి. ఇంకా మీ లైక్తో మా పిల్లలకి బ్లెస్సింగ్స్ అందిస్తారని ఆశిస్తున్నానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, అందరికీ ఆ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో నాకైతే 2025 చాలా అంటే చాలా బాగుందండి. అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. ఈ 2026 కూడా అలాగే సాఫీగా మూవ్ ఆన్ అయిపోవాలని కోరుకుంటూ, సో ఈ వ్లాగ్ దగ్గరకు వచ్చేస్తే చూసారు కదా టెంపుల్ ఎంత బాగుంది, ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇంకా అందరం బయలుదేరదాం రిటర్న్ బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా ఇంకా ఎవరి బడిలో వాళ్ళు కూర్చున్నారనమాట. సో కూర్చుని మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అక్క చెప్పిందనమాట, లేదు ఒకసారి మళ్ళీ గ్రూప్ ఫొటోస్ దిగుదామని చెప్పి అందరం మళ్ళీ దిగి ఆ గ్రూప్ ఫొటోస్ తీసుకొని చిన్న చిన్న వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ అప్పుడు అందరం బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇదండి ఈ వ్లాగ్. సో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ షార్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వ్లాగ్. उतरा भी रहे आओगे ए टिक्का दे उतरो फोटो या आप याद है मैडम नहीं उजाला है तो क्या करे या खड़ो नहीं उजाला है तो क्या करे फ्लैश में करिए मत वो नहीं फ्लैश में उतरेंगे आपको अंधारा गड़वार नाल वाल से भी ना या खड़ो बस
आजा ऐसे खड़े आओगे आओगे इधर खड़े आओगे कद भाई इधर आया आगे हमें आगे ऐसे लगा क्या है सुना गाना हाय सुन से काला लगे बात देखेंगे अच्छा अच्छा నంచండి ఫాస్ట్ గా नीचे कुतर जरा नीचे कुतर ముసలాం ఇక్కడ ముసలాం ముందు ముందా ముసలాం ये है ना ऊपर का गाड़ी में बैठा माँ నేను కూడా చెప్పు सबसे गाड़ी ना काटी से अपन पीछे अभी गोपुरम पड़ा हो